నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ చైర్మన్ అధ్యక్షతన కొనసాగుతున్న బోర్డు సమావేశం. తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారంపై సమీక్ష. ఎనిమిది ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్షా తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ. ఏప్రిల్ 27 నుంచి 30 వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహణ. భవన నిర్మాణ నిబంధనలను సరళీకృతం చేశామన్న సీఎం. స్థిరాస్తి రంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు వెల్లడి. పన్ను ఎగవేత ఆరోపణలపై ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు ఊరట. జీఎస్టీ అధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు సుప్రీం స్టే. సంక్రాంతికి ఏపీలోని సొంతూళ్లకు బయలుదేరిన జనం. విద్యా సంస్థలకు సెలవులతో రద్దీగా ప్రయాణ ప్రాంగణాలు.